కర్ణాటకలోని ఒక బూత్ ఐపీఎస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ విషయం ఎలా బయటపడింది అండ్ ఆయన సర్వీస్‌లో మొత్తం ఏ విధంగా ఉండేవాడు తన తోటి అధికారులతో. అంతేకాకుండా ఆయన పరిస్థితి ఏంటి? ప్రస్తుతం సస్పెషన్‌లో ఉన్నాడు. ఒకవేళ అలిగేషన్స్ ప్రూవ్ అయితే ఆయనకు పడే శిక్ష ఏంటి? ఐపీఎస్ సంబంధించిన రెగ్యులేషన్స్ ఏమని చెప్తాయి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఆయన పేరు డి. రామచంద్రరావు ఐపీఎస్. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తా ఉన్నాడు కర్ణాటకలో. అయితే ఒక 3 డేస్ బ్యాక్ అతనికి సంబంధించిన కొన్ని వీడియోలు తీవ్ర వైరల్ కావడం జరిగింది. చాలా అంటే చాలా వైరల్ కావడం జరిగింది. నిమిషాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం జరిగింది ఆ వీడియోలకు. ఆయన యూనిఫామ్‌లో ఉండగా తన ఆఫీస్‌లోనే కొంతమంది మహిళలతో వాళ్ళు బాధితులయ్యుండొచ్చు, లేదంటే తన దగ్గరికి న్యాయం కోసం వచ్చిన వ్యక్తులయ్యుండొచ్చు. అటువంటి వారిని లోబరుచుకుని వాళ్ళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు తన ఆఫీస్‌లోనే యూనిఫామ్ కూడా ఉంది అతని ఒంటిపైన. అటువంటి సందర్భాల్లో వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్ కావడంతో ఈ విషయం ఒక్కసారిగా కర్ణాటక పూర్తిగా వ్యాపించింది. దాంతో హోమ్ మినిస్ట్రీ అనేది అలర్ట్ అయింది. ఆయన సంజయ్ కూడా ఆయన నుంచి కోరడం జరిగింది. ఆయన అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఇవన్నీ కూడా కావాలని నా పైన ఎవరో చేస్తున్నారు, నన్ను డీఫేమ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా బుకాయించడం జరిగింది. అయితే ప్రాథమిక విచారణ జరిపించిన అక్కడి హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ గారు, ఆయన ప్రాథమిక ఏదైతే ఎంక్వైరీ ఉందో దాంట్లో ఆ వీడియోలో నిజం ఉందని వాళ్ళు గ్రహించి ఆయన సస్పెషన్ వేటు వేయడం జరిగింది. సో ఆ సస్పెషన్ వేటు వేసిన తర్వాత అతనిపైన డీటెయిల్డ్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఆ డీటెయిల్డ్ ఎంక్వైరీలో ఒకవేళ తప్పు నిజమైతే ఆయన జాబ్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఎంత వరస్ట్ పర్సన్ అంటే త్రూఅవుట్ సర్వీస్ ఇదే చేసుకుని వచ్చాడంట. కొంతమంది గిరీష్ మట్టన్నవర్ అనే ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఇతనిపైన ఆరోపణలు చేయడం జరిగింది. ఈయన ఎస్పీగా ఉన్నప్పటి నుంచి గుల్బర్గా లాంటి జిల్లాలలో ఎస్పీగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే విధంగా చాలామంది డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్ని అయితేనేమి, ఎస్ఐలను అయితేనేమి చాలామందిని కూడా లోబరుచుకోవడం జరిగింది. వాళ్ళు మాట వినకపోతే వాళ్ళని రోజు కూడా హింసించేవాడు అనే విధంగా గిరీష్ మట్టన్నవర్ అనే ఒక మాజీ పోలీస్ అధికారి, సామాజిక కార్యకర్త కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక ఐఏఎస్ లాంటి టఫెస్ట్ ఎగ్జామ్, యూపీఎస్సీ లాంటి టఫెస్ట్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్లోకి వచ్చిన తర్వాత ఈయన చేస్తున్న పని ఏంటంటే ఒక బూతు వ్యవహారం నడుపుతా ఉన్నాడు. ఇంకా ఏమంటే ఆ వీడియోలే కాకుండా కొన్ని ఆడియోలు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ఆడియోల్లో ఈయన బూతు పురాణం వింటే నిజంగా అసహ్యం వేస్తుంది. ఇతను మనిషా పశువు అనే విధంగా కోపం వస్తుంది. ఇలాంటి ఒక ఎంతో బాధ్యాయుతమైన ఒక ఐపీఎస్ పోస్ట్లో ఉండి తన దగ్గరకు వచ్చిన బాధితులైన మహిళలకు ఆయన భరోసా ఇవ్వకుండా వాళ్ళను లోబరుచుకొని ఏవేవో వాళ్ళకి ప్రలోభాలు పెట్టి వాళ్ళని లోబరుచుకొని వాళ్ళ మానాన్ని తను కూని చేసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. అంతేకాకుండా ఎవరైనా అధికారులు ఈయన మాట వినకపోతే చాలా అంటే చాలా హింసించేవాడంట. గిరీష్ మట్టన్నవర్ అతని కింద గుల్బర్గలో పిఎస్ఐగా అంటే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే టైంలో అతన్ని చాలా కూడా హింసించడం జరిగిందంటూ కూడా గిరీష్ మట్టన్నవర్ అనే మాజీ పోలీస్ అధికారి చెప్పడం జరిగింది. ఈయన త్రూఅవుట్ సర్వీస్ కూడా కాంట్రవర్సీతోనే నడుస్తుంది. భీమా తీరంలో చందప్ప హరిజన్ అనే ఒక గ్యాంగ్స్టర్ హత్య కేసులో కూడా ఫేక్ ఎన్కౌంటర్లో కూడా ఇతని హస్తం ఉందంటూ కూడా ఎప్పుడు అన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఇష్యూస్. అంతేకాకుండా రన్యారావు అనే నటి 15 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కూడా ఈయన అధికారాన్ని ఉపయోగించి అక్కడక్కడ ఎయిర్పోర్ట్లను దాటించే సమయంలో ఇతన్ని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకుని ఆమె మొత్తం వ్యవహారాన్ని నడిపింది. ఆ 15 కేజీల గోల్డ్ స్మగ్లింగ్లో ఈయన కూడా సహకరించాడంటూ కూడా అప్పుడు తీవ్రంగా ఆరోపణలు రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇతన్ని లీవ్లో పంపించడం జరిగింది. లీవ్లోకి వచ్చిన తర్వాత ఈ వీడియోలు బయటపడ్డాయి. ఈ వీడియోలు ఎప్పటివి అనేది తెలియడం లేదు. ఆయన చెప్పే ప్రకారం అయితే బెళగాంలో డీజీపీ రామచంద్రరావు చెప్పే ప్రకారం అయితే బెళగాంలో ఉన్నప్పుడు
జరిగిన ఇన్సిడెంట్స్ అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఆ మహిళల్ని నేను చూడలేదు, ఎవరనేది కూడా నాకు తెలియదు. ఈ వీడియోలు బయటకొచ్చినప్పుడే నాకు తెలిసిందంటూ బుకాయిస్తున్నారు రామచంద్రరావు గారు. రామచంద్రరావు. అంతేకాకుండా ఆహ్, అవన్నీ ఫ్యాబ్రికేటెడ్, నన్ను డిఫేమ్ చేయడానికే ఇదంతా కుట్ర పన్ని చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ విషయాలు సంజయ్ చెప్పడానికి హోమ్ మినిస్టర్‌ని కలవడానికి వెళ్ళగా, హోమ్ మినిస్టర్ ఇతన్ని దబాయించి ఫస్ట్ బయటికి వెళ్ళు అంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇతనుకు. సో, మా పరమేశ్వర్ నీ మొహం కూడా నాకు చూపించొచ్చదంటూ కూడా చాలా తీవ్రంగా కూడా ఇతన్ని తిట్టినట్లుగా కూడా బయట సమాచారం వస్తూ ఉంది. ఇటువంటి పోలీస్ ఆఫీసర్లని ఏం చేయాలో గవర్నమెంట్ నిర్ణయించాలి. ఇటువంటి ఇన్సిడెంట్లు బయటకు వచ్చినప్పుడు ఇంత పెద్ద హోదాల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి చిల్లర పనులు చేస్తే సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేకూరుతుందంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగంటే ఇది ఉమెన్ సేఫ్టీ పైన కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. ఎంతోమంది మహిళలు తమకు అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తారు. అక్కడ ఉన్న పోలీసులు ఇటువంటి పనులు చేస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రెజర్ చేసినప్పుడు వాళ్ళు లొంగాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటి? ఉమెన్ సేఫ్టీ పైన కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. ఇటువంటి ఐపీఎస్ అధికారులు లాంటి పోలీసుల వల్ల ఈరోజు సమాజంలో ఉమెన్‌కు ఎక్కడ కూడా సేఫ్టీ లేకుండా పోయింది అని కూడా అందరూ కూడా ఒక కన్సర్న్ అయితే తెలియజేస్తా ఉన్నారు.